మైక్ తీసి కింద అయితే పెట్టిండట. మైక్ రైల్వే స్టేషన్లో మర్చిపోయినాము. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసిరనుకో నెక్స్ట్ వందే భారత్ ట్రైన్లో అయితే క్యాంపింగ్ చేద్దాం. ఇప్పుడైతే గైస్ ఒక షార్ట్ తీయడానికి ట్రై చేస్తున్నాము. హీరోయిన్ చూడాలి. ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ట్రైన్ లో క్యాంపింగ్. మీలో చాలా మంది అయితే గైస్ ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు, అన్నయ్య ట్రైన్ లో క్యాంపింగ్ చేయండి, ట్రైన్ లో క్యాంపింగ్ చేయండి అని చెప్పేసి. సో ఈ రోజు ఈ వీడియోలో మేము 24 అవర్స్ ట్రైన్ లో అయితే క్యాంపింగ్ చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. యాజ్ పర్ పేరా 13 ఆఫ్ PR మాన్యువల్ 2007 ప్రకారం అయితే గైస్ మనకు దాంట్లో వచ్చేసి ట్రైన్లో ఎటువంటి వీడియోస్ కావచ్చు, మూవీస్ కావచ్చు షూట్ చేయొద్దని చెప్పేసి రూల్ అయితే ఉంది. బట్ దాన్ని అమెండ్ చేస్తూ కొత్త 2018లో ఏదో లెటర్ అయితే వచ్చిందట. దాని ప్రకారం అయితే గైస్ మనం దాంట్లో చిన్న కెమెరాని యూజ్ చేసి, మన దగ్గర ఉన్న చిన్న కెమెరాని కాబట్టి దాన్ని యూజ్ చేసి నార్మల్ వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో యాజ్ ఎ డిస్క్లైమర్ లాగా చెప్తుంది ఏంటి అంటే, మేము ఎటువంటి పబ్లిక్ని డిస్టర్బ్ అయితే చేయడం లేదు. మా ప్రైవేట్ స్పేస్లో ఒక బోగిలో మేమైతే మమ్మల్ని మేమే షూట్ చేసుకుంటూ వీడియో అయితే షూట్ చేయబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. टिकट दे 4 जाने का, 5 जाने का, 5 आने का. यहाँ पे नहीं मिलता. उधर कितना देर रुकेगा? हाफ एन आवर रुकता. 5 दो. చాలా లేట్ అయిపోయినాం గాయస్. బట్ ఎనీవే ఫైనల్లీ రష్లో ఉరుకొచ్చి ట్రైన్ అయితే క్యాచ్ చేయగలిగినాము. సో ఇప్పటి నుంచి సాయంత్రం వరకు ఆల్రెడీ చెప్పినా కదా 4 జర్నీలు అయితే మనం చేయబోతున్నాం. సిద్దిపేట టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు సిద్దిపేట, మళ్ళీ సిద్దిపేట టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు సిద్దిపేట, ఇలా 4 ట్రిప్లు అయితే చేయబోతున్నాము. కంప్లీట్ ఈరోజు మొత్తం ట్రైన్లో అయితే స్పెండ్ చేయబోతున్నాం. ట్రైన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:45కి అయితే ఉందన్నమాట. సో అక్కడ సైడ్ మీరు చూడవచ్చు సన్ రైజ్ అయితే అవుతుంది. ఇక ట్రైన్ వచ్చేసి మూవ్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది. జస్ట్ 1 మినిట్ మిగిలింది అంతే ఎక్కుతాం. మన జర్నీ వచ్చేసి గాయస్ స్టార్ట్ అయితే అయిపోయింది. ప్రజెంట్ ట్రైన్లో సికింద్రాబాద్ సైడ్ అయితే వెళ్తున్నాము. బట్ మేము చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే, నరేందర్ ప్యాక్ చేసేటప్పుడు అక్కడ కెమెరా సెటప్ చేసేటప్పుడు మైక్ తీసి కింద అయితే పెట్టిండట. మైక్ రైల్వే స్టేషన్లో మర్చిపోయినాము. సో అందువల్ల మనీ వచ్చేసి దిగైతే వెళ్ళిపోయిండు. మా నెక్స్ట్ ట్రిప్ ఏదైతే మనం సికింద్రాబాద్ నుంచి రిటర్న్ వస్తామో దాంట్లో అయితే ఎక్కుతాడు మనీ. ఇలా వండు ప్రోగ్రామ్ పెట్టినామంటే వేసుకోపోవడే ఉంటుంది. ఇక ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్లేమబుల్ ఐటమ్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ దిస్ ట్రైన్. గైస్ ఈ ట్రైన్లో ఒక ఐటమ్ చూస్తూ ఉంటే ఏముంది అవుతుంది ఇంకా గుంజుతానే మంచిగా పైన వేరే ఇప్పుడు గుంజిందనుకో ఇంక మాకు సంబంధం లేని వెళ్ళిపోవాలి. ఎవరు మీరు అయితే టెస్ట్ చేద్దాము. స్పీడోమీటర్ అప్లికేషన్ అయితే ఆన్ చేసిన 58 km/h స్పీడ్తోనైతే పోతుంది. ఒకవేళ ఇది 58, 60 యావరేజ్తో అయితే పోతుంది. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసిరనుకో నెక్స్ట్ వందే భారత్ ట్రైన్లో అయితే క్యాంపింగ్ చేద్దాం. అది 130 km స్పీడ్ పోతుంది కదా, ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఛాలెంజ్ లాగానే ఈ ఛాలెంజ్లో మేము మొత్తం ట్రైన్లోనే ఉంటా అంటే కథ కలవాలి. ఎందుకంటే మనం సికింద్రాబాద్ పోయినాక
సికింద్రాబాద్ నుంచి రిటర్న్ రానికి ఏవైతే టికెట్లు మనకు అవసరం ఉంటాయో అవి ఇవ్వలేదు, మళ్ళీ అక్కడనే కొనుక్కోవాలి. కాబట్టి కంపల్సరీ ఎవరన్నా దిగవలసిందే, దిగిపోయి టికెట్లు తీసుకురావాలి. ఏంటంటే టెస్ట్ ఏంటంటే ½ అవర్ టైమే ఉంటుందట. మళ్ళీ ట్రైన్ అక్కడ వెనక మళ్ళీ రిటర్న్ కానీ ½ అవర్లో అక్కడ పోయిన లైన్ పెద్దగా ఉందంటే ట్రైన్ మిస్ అయినట్టే, మళ్ళీ సాయంత్రం వచ్చాక ఆగాలి. minutes later. వేరే డబ్బాలకు ఎక్కుదామని దిగి ఉరికొచ్చినాము. ఎక్కినాక చూస్తే మళ్ళీ డబ్బాలకు ఎక్కినాము, ట్రైన్ మూవ్ అయింది. నేను ఈ గేట్ ఆ గేట్ చూసి ఆ గేట్ అదేనేమో అనుకున్నా, వేరే దాన్ని. ఇక్కడ ఇన్నే ఉందా అన్నీ ఉంది మళ్ళా. స్టార్ట్ అయ్యి దగ్గర ½ అవర్ అవుతుంది. ½ అవర్లో మనం మా ఊరు నుంచి 25 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోతుండొచ్చు. మా దగ్గర కొమ్రవెల్లి అని చెప్పేసి ఒక పుణ్యక్షేత్రం అయితే ఉందన్నమాట, అక్కడ దాకా రీచ్ అయినాం. ఇప్పుడైతే గాయస్ ఒక షార్ట్ తీయడానికి ట్రై చేస్తున్నాము. షార్ట్ వచ్చేసి ఏంటంటే ప్రతి సినిమాలో మీకు తెలిసిందే, హీరో హీరోయిన్ వచ్చేసి చాలా సినిమాల్లో ట్రైన్లో అయితే కలుసుకుంటారు కదా. ఇప్పుడు ఇక జింగడి హీరోయిన్ హీరోరా నువ్వు హీరో పో, నేను డైరెక్టర్, ఒక చూసుకోండి. హీరో హీరోయిన్ ఓకే ఓకే యాక్షన్. నవ్వకురా నవ్వకురా నవ్వక, హీరోయిన్ నవ్వకు, గడు చూడు యాక్షన్. తొంగి చూడు మీ హీరోను, హీరోని చూడాట హీరోయిన్. వన్స్ మోర్ చూడు యాక్షన్. వన్స్ మోర్ ఇక్కడ నుంచి. అరే అన్న కూర్చోరా, జింగ మళ్ళా ఒకసారి. హీరో హీరోయిన్ చూడు. రెడీ, కెమెరా రోలింగ్. ఓకే సేమ్ ఇంతకుముందుకే నవ్వకూడదు. యాక్షన్. హీరోయిన్ చూడాలి. మీలో చాలా మంది అడిగారని ట్రైన్ క్యాంపింగ్ అయితే వేస్తున్నాం. కంపల్సరీ లైక్ అయితే ఏరి వీడియోని. బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు ట్రైన్ అక్కడ దాకుంది. ఈ ట్రైన్ క్యాంపింగ్ వచ్చేసి కొద్దిగా తొందరగా వేస్తున్నాం కాబట్టి రీసెంట్గా మన మీద ఒక వీడియో షూట్ చేసినాం. వాటర్ బెలూన్స్ మొత్తం స్విమ్మింగ్ పూల్లో నింపినాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కొన్ని కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి టీమ్ బ్లాగ్స్ అనేది ఉంది. స్విమ్మింగ్ పూల్లో క్యాంపింగ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారని అయితే కామెంట్ చేసిండు. మనం ఆల్రెడీ చేసినాం ఇది. ఒకవేళ మీరు చూడకుంటే వీడియో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా చూడండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మిస్టర్ విష్ణు అన్న, మీరు లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, ఏదో అట్లా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మేము కూడా ఎంజాయ్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఛాలెంజ్ గేమర్ ఎఫ్ఎఫ్, రివెంజ్ ఛాలెంజ్ కోసం ఎంతమంది వెయిటింగ్ అయితే కామెంట్ చేసిండు. రివెంజ్ ఛాలెంజ్ ఆల్రెడీ మీరు ఇంకా చూసిరు కావచ్చు, అదైతే వచ్చింది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పిఎస్కే రాయల్ ఐడియాస్, సాయన్న స్పిరిట్ గేమ్ ఆడండి అన్న ప్లీజ్ అని అయితే కామెంట్ చేసిండు. దయ్యం గేమ్ ప్లాన్ చేద్దాం, ఏదైనా స్పిరిట్కి సంబంధించిన గేమ్ తెప్పించి దాన్ని అయితే ఆడదాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టీజీ వెంకీ, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ విజ్జు అన్న అయితే కామెంట్ చేసిండు. సో ఇవి నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ ఏమైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రీడ్ చేద్దాం.
ఇది ఒకటే ట్రైన్ పోతుంది వస్తుంది 2 సార్లు. బట్ ఇక్కడ ఇంకొక ట్రైన్ అయితే గైస్ ఆగి ఉన్నది. దీని ఇంజన్ ఎదురు అక్కడ సైడ్ ఉంది. ఇటు దిక్కుతుందా బా? ఉంది అక్కడ దిక్కుంది ఇంజన్. ఇటు దిక్కు లేదురా, ఇది ఇంజన్ కాదు. ఎర్లీ మార్నింగ్ జర్నీ స్టార్ట్ చేసినాం కదా, నరేందర్ వచ్చేసి క్లియర్ అయితే కాలేదట కడుపులా. దీంట్లో బాత్రూమ్స్ లేవని వేరే బోగిలకైతే వేయండి, అవిటాలు ఉన్నాయట. ఇక పడ్డాడు ట్రైన్ ఒక స్టేషన్ కాడ ఆగంగానే. మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో మళ్ళీ వస్తాడు. బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు గైస్, ఒకటి గూడ్స్ ట్రైన్ అయితే వచ్చి ఆగింది. అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ ట్రాక్, ఇప్పుడు మేము పోతుంది వచ్చేసి న్యూ ట్రాక్. అండ్ ఇది ఒక జంక్షన్లో అయితే కలుస్తుంది అనమాట. అందువల్ల ఇక్కడ 2 ట్రైన్లను ఆపేసిర్రు. ఆడ గూడ్స్ ట్రైను, ఇది మనది. పెట్టెలు ఉన్నాయి 60. సేమ్ మా ట్రాక్ లోనే అక్కడ ఇంకొక ట్రైన్ అయితే ఉంది. మేబీ అది పోయినాక అది పోదు, ఎటు పోదు. అది కాదు, మనమే పోవాలి. మనం ఈ ట్రాక్ లకి వెళ్ళిపోయినాక అది పక్క ట్రాక్ లకి వెళ్ళిపోతుంది అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే మాది వచ్చేసి డీజిల్ మీద వర్క్ అవుతుంది, పక్క పాయింట్ మొత్తం ఎలక్ట్రిసిటీ. ఇది మనోహరాబాద్ అనే స్టేషన్ దగ్గరనైతే గాయస్ ఆగినాము. మాకు అన్నిటికంటే ఎక్కువ టైం పట్టిన స్టేషన్ వచ్చేసి ఇదే మనోహరాబాద్లోనే. దగ్గర ఒక ½ an hour అవుతుంది కావచ్చు. ఫస్ట్ బయట ఆగింది, తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఆగింది. ఎక్కువ టైం తీసుకున్నది ఈ స్టేషన్లో. 5 minutes later. బస్సులో సిద్దిపేట నుంచి హైదరాబాద్ పోతే మనకు 1.5-2 గంటల్లో ఏరుతాం. అదే ట్రైన్లో పోతే 3 గంటలు పడుతుందని అందరూ చెప్పారు. సో ఈ రోజు మేము లైవ్లో ఎక్స్పీరియన్స్ అయితే చేసినాం. దగ్గర ఇంకెక్కువైతుంది, అర్ధగంట కంటే ఎక్కువ ఇక్కడనే ఆగినాం. ఇదేంటి అది మనోహరాబాద్ స్టేషన్లో అయితే ఆగినాం. టైం అంతా ఇక్కడనే వేస్ట్ అవుతుంది అన్నట్టు. ట్రైన్ వచ్చేసి కంపారిటివ్లీ అప్పటికంటే బాగా ఫాస్ట్ పోతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి స్పీడ్ టెస్ట్ అయితే వేస్తున్నా. స్పీడ్తో అయితే గాయస్ పోతుంది. ఇవరకు ఆగింది కానీ ఇప్పుడు సంపుగా పోతుంది. ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఏరుకున్న తర్వాత మన దగ్గర రిటర్న్ జర్నీకి టికెట్స్ లేవు కాబట్టి అన్న నరేందర్ వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాడు. పొద్దున్నుంచి ఏం తినలే కాబట్టి నేను విజ్గాడు ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే చేస్తాము. స్టేషన్కి వెళ్ళినాక మాకు ½ an hour టైం ఉంటుంది దగ్గర. సో ½ an hourలో మాకు కావాల్సినవి అన్నీ మేము తెచ్చుకోవాలి. మార్నింగ్ నుంచి వెళ్ళి ఏం తినలే కదా అన్న. అక్కడ ఒక షాప్ ఉంది టీ స్టాల్ అని చెప్పేసి అక్కడికి వేయండు. చిప్స్ ఇంకా వెరైటీ ఏమైనా తినడానికి తీసుకురానికి వేయండు. అది ఏంగానే తినాలి, ఆకలి ఘోరంగా. 10:30 అవుతుంది. అండ్ ఇది ఎప్పుడు ఏరుతుందో ఏమో, ఇంకా హైదరాబాద్ ఇంకా ఆగే ఉంది మధ్యలోనే.
దగ్గర 1 అవర్ అయితే మనం లేట్ అయిపోయినాము. ఎనీ టైం మన ట్రైన్ వచ్చేసి మూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మూవ్ కాగానే మళ్ళీ డైరెక్ట్ సిద్దిపేట నుంచి మళ్ళీ సికింద్రాబాద్ నుంచి మళ్ళీ సిద్దిపేట, ఇంకా 3 ట్రిప్పులు మిగిలి ఉన్నాయి. ఒక ట్రిప్ వచ్చేసి కంప్లీట్ అయింది ఇప్పటికి. సికింద్రాబాద్ స్టేషన్కి అయితే గైస్ చేరుకున్నాము. ఫుడ్ వచ్చేసి ఏం తినలే కాబట్టి కొన్ని ఐటమ్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. బిస్కెట్స్తో పాటుగా బ్రెడ్, అంతేకాకుండా వాటర్ అయినా తీసుకోవాలి. విజయవంతంగా టికెట్ అయితే తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కుకీస్, బిస్కెట్స్ అండ్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. మనల్ని వచ్చేసి అక్కడ సైడ్ తీసుకున్నాం. టికెట్స్ అయితే తీసుకుంటారు వాళ్ళు. టికెట్స్ తీసుకున్నారు ఆల్రెడీ, వాళ్ళు ఇటు రాగానే ఎక్కిపోవాలి. ఇక టికెట్స్ గురించి చాలా టెన్షన్ ఉండే. టికెట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు మన దగ్గరికి రీచ్ అవుతారా లేదా అని చెప్పేసి. బట్ లక్కీలీ 2nd నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చేసరికి 1st నెంబర్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా గైస్ మన టికెట్లు ఇచ్చే కౌంటర్ పక్కనే ఉందన్నమాట. సో వెంటనే టికెట్లు తీసుకొని మన వాళ్ళు అయితే వచ్చేస్తుర్రు. ఇక వచ్చినట్టే మన వాళ్ళు సీట్లు దొరికించుకొని కూర్చుర్రు. మేము ఇక్కడ ట్రైన్ దగ్గరనే ఉన్నాం. ట్రైన్ మూవ్ అయ్యేదాకా పోము. చూద్దాం, భయపడతారు ఏం చేస్తాం. 5 minutes later. శారీస్ మంచిగా ఉన్నాయి అజంగా. బాయ్ బాయ్ సికింద్రాబాద్. మళ్ళీ సాయంత్రం అయితే వస్తాం. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే గైస్ మీరు చూడొచ్చు, లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చినాము 4, అండ్ మజ్జిగ ప్యాకెట్లు 4. వీడు తాగాడు కాబట్టి ఒకటి ఎక్స్ట్రా అన్న తాగుతాడు. నెక్స్ట్ వచ్చేసి కుక్కీసు, వీటిని అయితే తింటాం. ఇక చాయ్ నైట్ అంతా చాయ్ అయినా. వాటర్ బాటిల్స్ 2 తీసుకున్నాం. ఎనఫ్ మధ్యాహ్నం వరకు. మనం సిద్దిపేట రీచ్ అయిన తర్వాత మనీ వచ్చేసి అక్కడ ఉన్నాడు కదా, మైకులు తీసుకొని వేయండి కదా, లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. మనకు లంచ్ కోసము ఏమైనా పార్సల్ తీసుకొని వస్తాడు. ప్లస్ లేట్ కాకుండా టికెట్ కూడా తీసుకొని రెడీగా అయితే ఉంటాడు. దగ్గర వెనక ఫోన్ చేద్దాం అవన్నీ తీసుకొని రమ్మని చెప్పేసి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. Every night I'm going on the grid, texting back, I want you, hit you up, I'm on the other side, I miss you. మనం ట్రావెల్ చేస్తుంటే అన్న వచ్చి అక్కడ సైడ్ కూర్చుండే, అక్కడ నుంచి మనల్నే చూస్తుండు. నేను గిట్ట అవుతుండేందబ్బా నేను అనుకున్నా. మన సబ్స్క్రైబర్ అయినట ఒక అర్ధగంట సేపు చూసిండు కన్ఫర్మ్ చేసుకొని వచ్చిండు. అదే మీరా కాదా అని అనుకున్నా. మళ్ళీ చూసి మళ్ళీ అందుకని ట్రైన్లో 24 అవర్స్ అన్నట్టుగా వీడియో షూట్ చేస్తున్నా. అదే 24 hours ఇదేనా? అదే వీడియో షూట్ అవుతుంది. ఎక్కడ మీరు? ఇక్కడనే మేడ్చలా. I've lost you, telling you that I need you, but you're off my radar now. Found myself in between the lines, underneath your bed sheets. It started fun, but now I'm into deep into this flow. A zero-sum game that I will lose. There's no zipping past it. Every time you walk away from me, I want you. How could I want you more? సెకండ్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి వినయ్ కుమార్ బ్రో, ఈ వీడియోలో నవ్వినంత ఏ వీడియోలో నవ్వలేదు. ఎనీవే యూ మేడ్ మై డే అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఉప్పలూరి విజయ, హాయ్ అన్న లవ్ ఫ్రమ్ ఒంగోలు అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ తరుణ్ ఉన్నది, మా ఎంటర్టైన్మెంట్ కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో హ్యాట్స్ ఆఫ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జ్యోతి అన్నది, సాయి అన్న నరేందర్ మీద రివెంజ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసింది. ఆల్రెడీ మీరు చూసిరు కావచ్చు రివెంజ్ ఛాలెంజ్. కామెంట్ వచ్చేసి నవీన్ ఫ్యాక్స్, జేసీబీలో 24 hours ఛాలెంజ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. చేద్దాం త్వరలోనే. జేసీబీ వచ్చేసి మనకు అవైలబుల్గా ఉండేది హైదరాబాద్ వెళ్ళింది, అది వచ్చినాక చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వెంకటేష్ అన్న బిగ్గెస్ట్ చాక్లెట్ మేకింగ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. సో ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. రిటర్న్లో సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్తుంటే మధ్యలో గజ్వేల్ లాగానే వచ్చినాము. ఇంకా దగ్గర రోడ్ పరంగా చూసుకుంటే 40 kilometers, దీని పరంగా చూసుకుంటే ఇంకొక 40 minutes పడుతుండవచ్చు.
రెండో ట్రిప్ కూడా కంప్లీట్ కాబోతుంది. సిద్దిపేట దగ్గర దాకా అయితే వచ్చినాము. సిద్దిపేట రీచ్ కాగానే మన సెకండ్ ట్రిప్ వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది. మనోడు అక్కడ ఫుడ్ తీసుకొని లంచ్ కోసం వెయిట్ అయితే వేస్తుండో. మళ్ళీ టికెట్లు తీసుకుంటాం, మళ్ళీ లెట్స్ గో టు సికింద్రాబాద్ సేమ్ స్టేషన్. మళ్ళీ ఆ టికెట్లు తీసుకుంటాం, మళ్ళీ లెట్స్ గో టు సిద్దిపేట. సో వచ్చేసింది ఇక అవుతుంది. నెక్స్ట్ పోయి టికెట్లు తీసుకొని వస్తాను నేను ఇక. 1 hour later. సిద్దిపేట రాగానే మళ్ళీ ఫ్రెష్గా టికెట్లు అయితే తీసుకున్నాము. ఇప్పుడు 4గురికి కాదు 5గురికి తీసుకున్నాము మార్నింగ్ లాగానే. ఎందుకంటే మనోడు అయితే వచ్చేసిండు. మనోడు వచ్చుడే కాదు మన కోసం ఫుడ్ కూడా తీసుకొని వచ్చిండు. ఇప్పుడు లంచ్ అయితే చేద్దాం. లంచ్ ఇక ట్రైన్ మూవింగ్ స్టార్ట్ అయినాక లంచ్ చేద్దాము. మనము ఎన్నింటికి ఏరుతామే అన్న హైదరాబాద్లో? మళ్ళీ 6 గంటలకు సంథింగ్ అక్కడ ఏరుతాం. అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ వచ్చేసరికి రాత్రి 8-8:30 అవుతుంది. ఇక అది లాస్ట్ ట్రైన్ స్టార్ట్ అయింది. అది స్టార్ట్ కాగానే ఫస్ట్ తిందాం. ఆకలి అవుతుంది ఘోరంగా. ఏం తినలే మార్నింగ్ నుంచి. ఇంకా బిస్కెట్లు చిప్స్ గవే అవుతున్నాయి. మేము అందరం ఇప్పుడు ఒక్కొక్కరం ర్యాంప్ వాక్ అయితే వేస్తున్నాము. Five minutes later. ఏమేమి పెట్టింది కూరలో? పప్పుచారు, బెండకాయ, పప్పు. అయితే వేసినాం. ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ సిద్దిపేట నుంచి థర్డ్ ట్రిప్ ఇది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్తున్నాము. మూడోసారి కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మనీ తెలుగు గేమర్ 24 hours బాత్రూంలో క్యాంపింగ్ చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న విలేజ్ ముచ్చట్లా ఉంది అన్న, స్విమ్మింగ్ పూల్ని డెడ్ పూల్ లాగా కన్వర్ట్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. నేను లైక్ టార్గెట్ ఇచ్చిన 15K అని చెప్పేసి మీరు 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, డెడ్ పూల్ అయితే తయారు చేద్దాం. మంజు అని ఉన్నది, బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ సిద్దిపేట అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆర్ నాగరాజా, సాయి అన్న మీ వీడియోస్ చాలా బాగా ఉంటాయని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వెంకీ తెలుగు, అన్న మీ 3 members ఓన్లీ ఆడుకున్నారు, కెమెరా పట్టుకున్న అన్న ఆడడం లేదు ఏమి అని అయితే కామెంట్ చేసిండు. ఎందుకు అంటే మనోడు డ్రెస్ తెచ్చుకోలేదు ఆ రోజు, అందుకోసమే దిగలేదు పూలకు. డ్రెస్ తెచ్చుకుని దిగేటోడు. సో ఇవి నేను చదివిన థర్డ్ టైం కామెంట్స్. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే రీడ్ చేస్తా. టైం వచ్చేసి గైస్ 4:49 అయితే అవుతుంది ఈవినింగ్. అండ్ ఎక్కడున్నా ఇప్పుడు మేడ్చల్ స్టేషన్ అని అయితే ఆయనము. లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు, ఇక్కడ ఏదో డిజిటల్ ఇండియా అని చెప్పేసి ఫ్రీ వైఫై అయితే ప్రొవైడ్ చేస్తారు స్టేషన్లో. ఉంటావా ఇక్కడ పొంగ ఎక్కించుకొని పోతాం, అవుతుంది కంపల్సరీ. రీలు చూసుకుంటే కూర్చోయి ఇక ఇంటి తగ్గట్టుగా ఒకటి ఉన్నది బెడ్ లెక్కనే బండి, వండుకోపో.
ట్రిప్ అయిపోయేసరికి మా పరిస్థితి మీరు చూడవచ్చు ఎట్లా అయిపోయిందో, వరద బాధితులు లెక్క అయిపోయినాము. ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం ఉంది. ఇక్కడ ఎందుకు ఆపిండేమో దగ్గర అర్ధగంట కంటే ఎక్కువ అవుతుంది, మూవ్ అయితేనే లేదు. ఇప్పుడు మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్ రీచ్ కావాలి, అక్కడ మళ్ళీ టికెట్లు తీసుకోవాలి, మళ్ళీ రిటర్న్ అయితే కావాలి. ఎంతలైనా నైట్ 9:30 10 అయితే మనం సిద్దిపేట రీచ్ అయ్యే వరకు. మళ్ళీ ఫైనల్లీ గైస్ మరోసారి వచ్చేసాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. థర్డ్ ట్రిప్ వచ్చేసి కంప్లీట్. వచ్చేసి స్టార్ట్ సికింద్రాబాద్ టు సిద్దిపేట. యాక్చువల్లీ ట్రైన్ వచ్చేసి 8:50కి మనకు సిద్దిపేట ఏరియాది ఉండే, బట్ ఈరోజు మీరు టైం చూడొచ్చు 9:11 అయితే అవుతుంది. స్టిల్ ఇంకా కూడా మన ట్రైన్ వచ్చేసి సిద్దిపేటకి అయితే ఏరుకోలేదు, చాలా లేట్ అయ్యేటట్టున్నది ఈరోజే లేట్గా ఉన్నాం, మేము క్యాంపింగ్ చేసిన రోజే. సో ఇప్పుడు వచ్చేసి గైస్ రిటర్న్ అయితే అయినాం, వెయిట్ చేస్తున్నాం. గంట సేపు పోయేటప్పుడు ఆగింది, గంట సేపు వచ్చేటప్పుడు ఆగింది. ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ జర్నీ ఫ్రమ్ సికింద్రాబాద్ టు సిద్దిపేట. ఫోర్త్ ట్రిప్ వచ్చేసి స్టార్ట్ అయింది కాబట్టి ఫోర్త్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉంది, అన్న విజ్జి గజ్జి అని పేర్లు బాగున్నాయి అన్న అని అయితే కామెంట్ చేసిండు. జస్ట్ ఫర్ ఫన్ బ్రో, ఏది సీరియస్ కాదు, అందుకోసం మాల్సం హార్ట్ గారు మేము కూడా ఎంజాయ్ చేస్తాం. సెకండ్ కామెంట్ వచ్చేసి మళ్ళీ యూజర్ అనే ఉంది, బ్రో మీ ఎక్స్పెరిమెంట్ సూపర్, ఇంకా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అన్ని నెక్స్ట్ ఇయర్ అయితే వస్తాయి. 2024లో క్రేజీ వీడియోస్ అయితే గైస్ మీకు చూడడానికి కనిపిస్తాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దీపిక అని అయితే ఉంది, అన్న హిడెన్ యాప్ని తయారు చేయండి అని అయితే కామెంట్ చేసింది. ఇదేదో నాకు అర్థం కాలేదు, హిడెన్ యాప్ని తయారు చేయండి అట, అర్థం కాలేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నిఖిల్ అని ఉంది, ప్లీజ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ప్లీజ్ లైక్ మై కామెంట్ అని అయితే పెట్టిండు. లైక్ చేసిన బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి భీమరాజు ఏమని కామెంట్ చేసిండే, డెడ్ పూల్ని తయారు చేయండి అని అయితే కామెంట్ చేసిండు. నేను వాటర్ బెలూన్ స్కూల్ మీద లైక్స్ టార్గెట్ ఇచ్చినా కదా, అది మీరు కంప్లీట్ చేసిన అనుకోండి ఖచ్చితంగా డెడ్ పూల్ అయితే తయారు చేస్తాం, ఆ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఖచ్చితంగా మీరు 15K లైక్స్ అయితే ఆ వీడియో పైన కంప్లీట్ చేసేయండి. Pushing the past again, no. You know my little triggers keep on triggering them all. I've had enough of this, oh. Our timeline's getting worn out when we're going back and forth. You know we're only pretending, we're only weak and lonely, and I think we both know it. Why can't we face it? Keep on paper chasing all these made up reasons. You're the only one for me. My heart is wasted. Keep on paper chasing, acting pretty small when we are growing out of love. It never was like this before. We've been wearing out our loving like a pair of favorite jeans. Was getting harder to ignore. Kept on stitching up the patches. వచ్చేసి గైస్ 10:58 అయితే అవుతుంది. సో ఎప్పుడు మన ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ సిద్దిపేట దగ్గర దాకా వచ్చింది. And I think we both know it. Why can't we face it? Keep on paper chasing all these made up reasons. You're the only one for me. My heart is ఈ ఛాలెంజ్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నా. ఈ ట్రైన్ నుంచి మొత్తం కంప్లీట్గా మనం స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఆగుదాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఫైనల్లీ గైస్ టైం మీరు ఇక్కడ చూడొచ్చు 11:13 అయితే అవుతుంది. మనకు చాలా అంటే చాలా లేట్ అయితే అయిందనమాట. అండ్ ఫైనల్లీ మన జర్నీ వచ్చేసి కంప్లీట్ అయితే కావడం జరిగింది. మేమేం ప్లాన్ చేసినామంటే 24 అవర్స్ అంటే నైట్ మొత్తం అదే ట్రైన్లో ఇక్కడనే ఆగి ఉంటుంది, అది పోదు రిటర్న్, దాంట్లోనే స్టే చేద్దాం అనుకున్నాము. బట్ వాళ్ళు వచ్చేసి
రిఫ్యూ అయితే చేసారు, దాంట్లో ఉండొద్దు వెళ్ళాలి అని చెప్పిండు. కాబట్టి ఈ క్యాంపింగ్ని ఇక్కడే క్లోజ్ అయితే చేస్తున్నాము. హోల్ డే మొత్తం అయితే గైస్ ట్రైన్లోనే స్పెండ్ చేసినాం, మీరు చూసింది ఆల్రెడీ. సో ఇది ఈరోజు క్యాంపింగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ క్యాంపింగ్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.